నేపాల్లో జెన్జెడ్ నిరసనలు హింసాత్మక పరిస్థితులను సృష్టించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆందోళనకారులు నిప్పంటించారు. పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్ పైన వారు దాడికి దిగారు. దాంతో అందులో భారత పర్యాటకులు ఉపాసన గిల్ తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ గా మారింది. తన పేరు ఉపాసన గిల్. వాలీబాల్ లీగ్ కోసం నేపాల్ వచ్చానని తెలిపింది. నిరసనలతో పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్లో చిక్కుకుపోయానని, తొలుత తాను బస చేసిన హోటల్ కు నిప్పంటించినట్లు చెప్పారు. తన వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయని, దాడి సమయంలో తాను స్పాలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొందరు నిరసనకారులు పెద్ద పెద్ద కర్రలతో తన వెనకే దూసుకొచ్చారని గిల్ వాపోయారు. వారి నుంచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న ఆమె సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని అర్థించారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, రోడ్డుపై ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయని వెల్లడించారు. వారు పర్యాటకులను కూడా వదలడం లేదని, ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతిదీ తగలబెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తనతో పాటు చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న చోటే ఉండాలని, వీధుల్లోకి రావద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ లోని సొనౌలి ప్రాంతం మీదుగా భారతీయ పర్యాటకులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారంతా తమ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఇదిలా ఉంటే చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని అధ్యక్షుడు ఆర్మీ నిరసనకారులను కోరింది. ప్రస్తుతం అక్కడ ఆర్మీ కర్ఫ్యూ ప్రకటించింది. నేపాల్ వెంబడి ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. मेरा नाम उपासना गिल है और मैं ये वीडियो प्रफुल्ल गर्ग को भेज रही हूँ। मैं इंडियन एम्बेसी से रिक्वेस्ट करती हूँ कि वो प्लीज हमारी हेल्प करे। जितने लोग हमारी हेल्प कर सकते हैं प्लीज हेल्प करें। मैं यहाँ पोखरा नेपाल में फंसी हुई हूँ। मैं यहाँ पे एक वॉलीबॉल लीग होस्ट करने आई थी और अभी फिलहाल हमारा जो होटल है जहाँ पे मैं रुकी थी वो जला दिया गया है। मेरा सारा लगेज, मेरा सारा सामान मेरे रूम में था और वो होटल को पूरा जला दिया। मैं स्पा में थी और वहां पर पीछे मेरे लोग भाग रहे थे बहुत बड़े डंडे लेके और मैं जैसे जैसे अपनी जान बचा के बस वहां से बाहर निकली हूँ। एक बहुत रिक्वेस्ट है आप सबसे बहुत बड़ी कि आप में से जो यहाँ पे हेल्प कर सकता है प्लीज करे। बहुत बुरी हालत है यहाँ पे, जगह जगह रोड पे आग लग रही है। यहाँ पे टूरिस्ट को भी नहीं छोड़ रहे हैं। उनको कोई फर्क नहीं पड़ता कि यहाँ पे कोई टूरिस्ट है, यहाँ पे कोई काम करने आया है। वो हर जगह बिना सोचे समझे आग लगा रहे हैं और यहाँ पे बहुत ज्यादा बुरी हालत हो गई है। हमें नहीं पता हम यहाँ पे कितनी देर तक रहेंगे दूसरे होटल में, पर मैं बस रिक्वेस्ट करती हूँ इंडियन एम्बेसी से कि प्लीज ये वीडियो, ये मैसेज उन तक प्लीज पहुंचाया जाए। हाथ जोड़ के रिक्वेस्ट है आप सबसे, प्लीज हेल्प अस। यहाँ पे बहुत सारे लोग हैं मेरे साथ और हम फंसे हुए हैं यहाँ पे। लोग अंदर यार, लोग अंदर चले गए और एक्सप्लोजन हो रहा है। ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. నేపాల్లో పరిస్థితులు పూర్తిగా చేదారిపోతున్నాయని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి జెన్జెడ్ ఒక ఆందోళన తీవ్రతరం అవుతా ఉంది. ఎక్కడ కనిపించిన భవనాలకు నిప్పు పెడుతున్నారు. అధికారిక నివాసాలు అదేవిధంగా ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుని దాడులు తెగబడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేపాల్లో మొత్తంగా కూడా శాంతి భద్రతలు పూర్తిగా మొత్తంగా కూడా కంప్లీట్ గా ఉల్లంఘించబడి ఎక్కడికెక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ రంగంలో దిగిన ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆందోళన నిరసనలను అక్కడ ఇప్పటికి కూడా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఓలీ శర్మ రిజైన్ చేశాడు. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా సమయం ఉంది. ఈ లోపు ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తాజా మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఓలీ శర్మ ఇప్పటికే ఆ ప్రత్యేక హెలికాప్టర్ లో, సైనిక హెలికాప్టర్ లో కూడా దేశం విడిచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మిగతా ముఖ్య నాయకులందరినీ కూడా రీసెంట్ గా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్మీ బ్యారెక్ లో
తలదాచుకునేలాగా సురక్షితంగా తరలించినట్టు తెలుస్తోంది. అయితే కొందరు కుటుంబ సభ్యులు మాజీ ప్రధాని సతీమణి ఒకరిని టార్గెట్ చేసుకుని దాడిలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఒకవైపు జడ్జన్ ఆందోళన తీవ్రతరం అవుతోంది. ఎవరైనా మొత్తంగా భవనాలకు నిప్పులు పెట్టడము, అధికారిక నివాసాలకు నిప్పు పెట్టడము, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడి చేయడం, అదే సందర్భంలో సామాన్యులు కొందరు కూడా టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుంది. సో ఇది ఒక అంశం. అయితే ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ నేపాల్ లో ఉంటున్నటువంటి భారతీయులను టార్గెట్ చేసుకొని కూడా దాడులకు అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు తెగబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో సంచలనంగా మారింది. నేపాల్ లో కొద్ది రోజుల క్రితం వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి భారతీయ వాలీబాల్ ప్లేయర్ ఉన్నటువంటి ఉపాసన అక్కడ అందులో నేపాల్ లో 2 రోజుల క్రితం నుంచి కూడా అక్కడే ఉన్నది. సో ఆ వాలీబాల్ టోర్నీలో భాగంగా అక్కడ ఉన్నది. సో ఇప్పుడు ఆమె టార్గెట్ చేస్తూ అక్కడ దాడులకు పాల్పడుతుందో తెలుస్తా ఉంది. సో ఆమె విడుదల చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఆమె బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ నివాసం ఉన్నా అక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఆమె ఎక్కడైతే తలదాచుకుంటున్న హోటల్ ఉందో ఆ హోటల్ పై దాడి చేశారు, ఆ హోటల్ నింపి పెట్టారు. దీంతో ఆమె వస్తువులు సామాగ్రి అంతా కూడా అగ్నికి అవుతాయి. సో కనీసం ఆ బతుకుదేరు అంటూ ప్రాణం కోసం అరచేతిలో పెట్టుకుని బయటకు వస్తే ఆమెను వెంబడించినటువంటి కొంత మూకలు ఆమెపై దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆమె సురక్షితంగా బయటపడ్డా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో గందరగోళం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో తమకు సేఫ్ గా లేదు, కాస్త కాపాడండి అని చెప్పేసి ఆమె భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పరిస్థితి. ఇలా మనకు పై కనిపిస్తున్న ఉపాస ఒక ఉదంతమే గాని అనేక మంది భారతీయుల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరిని అడగలేని పరిస్థితి, ఆర్మీని అడిగినా ఆర్మీ చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఎట్లాగో ప్రభుత్వం లేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరిని అడిగే పరిస్థితి లేదు. సో అక్కడ ఉన్నటువంటి భారతీయులు చాలా మంది పరిస్థితి మాత్రం కొంత అగమ్య గోచరంగా ఉంది. ఎక్కడ చూసినా దాడులు, అధికారిక భవనాలకు మంటలు, నిప్పులు, హోటళ్లకు నిప్పు పెడుతున్న పరిస్థితి, మొత్తంగా కూడా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఉపాసన చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో కొంత భారత ప్రభుత్వం కూడా ఉదయం నుంచి కూడా అక్కడ భారత్ లో భారతీయులకు సంబంధించిన ఎవరైనా నేపాల్ ఉన్న వాళ్ళందరి పైన కూడా ఆ పరిస్థితి ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. అట్లా ఫోన్ నంబర్ కూడా ప్రత్యేకంగా ఉంటే నేపాల్ లో చిక్కుకున్నటువంటి భారతీయులు కావచ్చు, ఆందోళన ఇబ్బంది పడుతున్న భారతీయుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో వారికి వెంటనే సమాచారం సేకరించి వారిని సురక్షితంగా రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. సో మొత్తంగా మాత్రం నేపాల్ పక్కన ఉన్నటువంటి నేపాల్లో ఎప్పుడు హిమగిరి ప్రాంతంగా చల్లటి ప్రదేశంగా ఉన్న నేపాల్లో ఒక్కసారిగా 2-3 రోజుల నుంచి పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. మొత్తంగా కూడా తలకిందులైన పరిస్థితి. ఒక్క ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఆ దేశాన్ని మొత్తం కూడా అథాపాతాలానికి, మొత్తంగా గందరగోళానికి గురి చేసిన పరిస్థితి. సో మొత్తంగా అగ్నికి ఆహుతయ్యేలా దేశం కనపడుతుంది. ఎక్కడ చూసినా మంటలు. అక్కడ ఉన్నటువంటి జెన్జెడ్ ఆందోళన మాత్రం తీవ్రతరం అవుతోంది. ఒకవైపు ఆర్మీ కర్ఫ్యూ విధించిన దాని మాత్రం ఆందోళన కట్టడి చేయలేకపోతా ఉంది. సో ఎంతమంది చెప్పినా అక్కడ ఉన్నటువంటి యువత మాత్రం ఆ పెడచెవిన పెడుతూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇన్ని భవనాలు కనబడితే చాలు వాటికి చొరబడుతున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు, వాటికి నిప్పు పెడుతున్నారు. మొత్తంగా కూడా నేపాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు. అందులో ఎవ్వరు అనేక మన విజువల్ చూస్తూ ఉంటే ఎక్కడ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో యువత ఇళ్లను టార్గెట్ చేసుకొని ఒకంగా ఈ అల్లరి ముక్కలంతా కూడా అక్కడ ఇటు పెను విధ్వంసానికి పాల్పడుతున్నాయి. మొత్తంగా కూడా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మంటలు, ఆ అగ్నికి ఆహుతవుతున్న భవనాలు మాత్రమే ఇప్పుడు నేపాల్ లో కనిపిస్తున్న దృశ్యాలు. దీనికి తోడు ఇప్పుడు భారతీయుల పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. సో తాజాగా ఉపాసన చేస్తా ఉన్నారు. సో మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆ షాపుల్లో కూడా పెద్ద ఎత్తున లూటీ జరుగుతోంది. ఆ షాపులకు తీసుకొచ్చినటువంటి ఆ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతరత్ర పెద్ద ఎత్తున షాపుల నుంచి తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా రోడ్డు పైన వేసి వాటికి నిప్పంటిస్తున్నారు. సో విజువల్స్ లో మనం చూడవచ్చు ఎంత బీభత్స భయానక వాతావరణం నేపాల్ లో నెలకొంది. సో మొత్తంగా నేపాల్ లో ఈ ఉన్న పరిస్థితి ఎటువైపు దారి తీస్తూ ఉంది. సో ముందుగా అన్నిటికీ మించి అనేక మంది ఆ భారతీయులు అక్కడ ఉన్నారు. సో ఆ భారతీయుల పరిస్థితి ఏంది, వారిని సురక్షితంగా తరలించడానికి ఆ ఇండియా దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు ఏంది, ఎవరితో చర్చలు జరపాలి, వారిని సురక్షితంగా ఎలా తరలించాలనే దానిపైన ఇప్పుడు మొత్తంగా కూడా భారత ప్రభుత్వం చర్చ జరుపుతోంది. సో ఇప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి నేపాల్ హై కమిషనరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆ భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క భారీ భద్రతా బలగాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అల్లర్ల ప్రభావం ఇండియా మీద పడకుండా కొంత ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పట్లో
నేపాల్ లో పరిస్థితి సద్దుమణిగేలా లేదు. ఎందుకంటే అక్కడ వారు ఎవరు చెప్పినా వినలేని పరిస్థితి, ప్రభుత్వమే లేదు, ఆర్మీ రంగంలో దిగింది. ఒకవైపు ప్రస్తుతానికి ఏకైక ఆశ ఒకటే, ఆ దేశ అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్ర పాటిల్ ఇప్పుడు ఎవరైతే యువతతో చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు. సో కొంత చర్చల్లో కన్విన్స్ అవుతారా, వాళ్ళు అనుకున్నట్టుగానే మొత్తంగా కూడా శాంతియుత వాతావరణానికి శాంతియుత వాతావరణం వచ్చేలా ఏర్పడేలా ప్రయత్నిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మంత్రుల తాజా మాజీగా మంత్రులందరి కొంతమంది పైన దాడులు పాల్పడుతున్నారు, గాయాల పాలవుతున్నారు. సో మొత్తంగా కూడా అసలు గతంలో ఊహించినట్టుగా నేపాల్ లో ఒకమైన భయానక పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వైశాఖ్ ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. लोग अंदर यार, लोग अंदर चले गए, यहाँ पे एक्सप्लोजन हो रहा है। ऊपर सुनो नहीं, ऐसा कीजिए ना। शुक्रिया।